మంత్రాలు తంత్రాలు క్షుద్ర పూజలు చేత వల్ల సొంటి పూజలు ఏమైనా చేస్తే అమాస నాడే ఎక్కువ చేస్తుంటారు. ఎవ్వరు చూడని యాళ్లకు అర్ధరాత్రి సిమ్మ చీకట్లే చేస్తుంటారు. కానీ ఇక మహబూబ్ నగర్లో ఎవరో ఉత్తుత్తి నకిలీ మంత్రగాడు ఉన్నట్టున్నాడు. పట్ట వగటీలు క్షుద్ర పూజలు చేస్తుండట. పారి ముచ్చటేందో అరుచుకొని వద్దాం. ఊరి వీళ్ళ పూజలు పాడుగాను. ఇక చూస్తున్నారా గీ చెట్లలో కూర్చొని వీళ్ళు ఏం చేస్తున్నారో. ఆగో పో పో అన్నట్టు సైగా చేస్తుండు. గీ పక్క పంటి కూర్చున్నాడు. ఏం చేస్తున్నారు మీరు అక్కడ అని అడిగితే ఆరోగ్యం బాగలేదనో ఏదో చెప్తున్నారు. ఏం చేస్తున్నారన్నా? మరి ఆరోగ్యం బాగాలేకుండా దవాఖానా పోవాలి కదా. ఈ చెట్లలో కూర్చొని ఏం చేస్తున్నావు అని దగ్గర పోయి చూస్తే ఇగో నిమ్మకాయలు, జీడి గింజలు, ఆకులు, పసుపు, కుంకుమలతోటి ముగ్గేసి మంత్రాలు చేస్తున్నారని తేలింది. ఓ నాటుకోడిని కూడా బలిచ్చిండు మంత్రగాడు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం అప్పనపల్లి ఊరవతల చెట్లలో కూర్చొని చెప్తుంటే అటుకే పోయినోళ్ళ కంట్లో పడితే వీడియో తీసి పోలీసు వాళ్ళకి చెప్తే వచ్చి పూజలు ఆపించి పట్టుకపోయారట మహబూబ్ నగర్ పోలీసు వాళ్ళు. మరి మంత్రాలు క్షుద్ర పూజలు అంటే ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే వారే అంటారు కదా. అయితే వీడు ఎవడో అమాయకుల చెవులలో పూలు పెట్టి డూప్లికేట్ మంత్రగాడై ఉండొచ్చు అని అనుకుంటున్నారట ఈ సంగతికైనా అప్పనపల్లి ఊరోళ్ళు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జమానాలో కూడా ఇంకా జనాలకు టెక్నాలజీ మీద, సర్కార్ల మీద కంటే మంత్రాలు క్షుద్ర పూజల మీదే నమ్మకం పెట్టుకుంటే చిత్రం అనిపిస్తుంది. అంటే అసలు పూజలు, మంత్రాలు, తంత్రాలు పనిచేయవన్న అవగాహన కల్పించుట్లా సర్కార్లు ఫెయిల్ అవుతున్నట్టే కదా అనుకుంటున్నారట. క్షుద్ర పూజలు అసంటి ఉండేయని చెప్పి చదువుకున్న వాళ్ళంతా ఏం చేస్తున్నారన్నా?